నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఫణి గారు, ఈ బహుళపక్ష ఏకాదశి వస్తోంది. ప్రతి ఏకాదశికి విశేషంగా మన ప్రేక్షకులకి గుర్తు చేయటం జరుగుతోంది. ఈ ఏకాదశి శక్తుల ఏకాదశిగా పిలువబడేటటువంటి పుష్య బహుళపక్ష ఏకాదశి. దీని వైశిష్ట్యం ఏంటి? ఈ శక్తుల ఏకాదశి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనేది కూడా మీ ద్వారా. తప్పకుండా రండి. నిజానికి ఏకాదశులు, లేకపోతే అనఘాష్టములు, లేకపోతే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాల గురించి, అలా ధర్మం గురించి ప్రచారం చేయడం అనేటువంటిది అది నిజంగా చాలా గొప్ప విషయం. అది సుకృతం. ఖచ్చితంగా మీరు చాలా గొప్ప పని చేస్తారు. థాంక్యూ అండి. అందులోనూ ఏకాదశి అనేటువంటిది మనం ఎప్పటి నుండో ఆచరిస్తూ ఉన్నటువంటి వ్రతమే. అది నిజానికి దీంట్లో ప్రాక్టికల్ గా కూడా ఒక విషయం చెప్పుకోవచ్చు. మనం తినేటువంటి ప్రతి బియ్యపు గింజ మీద మన పేరే ఉంటుందని మనకు తెలుసు. అంటే మనం పుట్టిన వెంటనే భగవంతుడు ఇంత దాని మీద ఇన్ని తినాలి అని రాసేస్తాడు. అవి తినకుండా మనం ఆ రోజుకి మానేసి నెక్స్ట్ రోజుకి ఉంచుకుంటే ఏమవుతుందో, ఒక రోజు ఆయుర్దాయం పెరిగినట్టే కదా. పెరిగినట్టే కదా. మరి తినాలంటే బ్రతికుండాలి కదా. పెరుగుతుంది. మరి ఏకాదశి ఉపవాసం చెప్పినటువంటి ఆంతర్యాల్లో అది కూడా ఒకటి. ఈ రోజు ఏమీ తినకుండా ఉంటారు. తినకుండా ఉన్నప్పుడు ఏమైంది? ఆ తిండి గింజల మీద పేరు అలాగే ఉండిపోతుంది. వీడు తినాలి కాబట్టి ఇంకో రోజు ఎక్కువ బతుకుతాడు. శ్వాస మీద రాస్తాడు అని అంటారు, అందుకే తుది శ్వాస అంటారు. రకరకాలుగా ఉంటాయి. ఇది ఒక అంతరార్థంగా మనం అందుకనే ఈ శ్వాస మీద కూడా రాస్తాడు. అందుకని యోగా చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే శ్వాస మీద ధ్యాస పెట్టు. వాళ్ళు శ్వాస తీసుకోవటం. మనం నిజంగా చూడండి, ఎక్కువ సార్లు శ్వాస తీసుకునేటువంటి జంతువులు చాలా తక్కువ కాలం బతుకుతాయి. కుక్క ఎక్కువ శ్వాస తీసుకుంటుంది, అవును, ఎక్కువగా గాలి పీల్చుకుంటుంది, తక్కువ కాలం బతుకుతుంది. అలాగే పైకి వెళ్లే కొద్దీ జంతువులన్నీ కూడా తక్కువగా శ్వాస తీసుకుంటూ ఉంటాయి. అందుకనే యోగులు, మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా సమాధి స్థితి అంటారు. సమాధి అంటే ఏంటి? వాళ్ళకి ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమి ఉండవు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఒక్కసారి శ్వాస తీసుకుంటారు. మరి అందుకనే వాళ్ళని వేల సంవత్సరాలు బతకగలిగారు. ఉదాహరణకి మహాభారతంలో జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే వ్యాసుడు వచ్చాడు అని చెప్పి రాశారు. జనమేజయుడికి వ్యాసుడికి ఎన్ని తరాలు లింకప్ ఉంది? వ్యాస భగవానుని యొక్క కుమారుడు ఎవరు? పాండురాజు. పాండురాజుకి పుట్టినటువంటి వారు ఎవరు? పాండవులు. అర్జునుడి యొక్క కుమారుడు ఎవరు? అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షిత్ కొడుకు ఎవరు? జనమేజయుడు. ఈ పుట్టిన వాళ్ళందరూ లేరు మధ్యలో. ఇక్కడ చివరి వ్యాసుడు ఉన్నాడు, జనమేజయుడు ఉన్నాడు. మరి వ్యాసుడు ఆయన ఎంత గొప్పవాడు. మరి అవన్నీ ఎలా వచ్చాయి మన దగ్గర పవర్స్ అంటే, మీరు అన్నట్టు ఇందాక శ్వాస తీసుకోవడం అనేటువంటిది తగ్గించేసి ఆహార నియమాలు, గాలినే భక్షిస్తారు, వాయు భక్షకులు అన్నారు. మరి ఇటువంటివన్నీ మన వాళ్ళు చేశారు కాబట్టి ఈ శరీరాన్ని అంతలా నిలుపుకోగలిగారు. అందులోదే ఏకాదశి అనేటువంటిది ఈ ప్రక్రియ కూడా. ఈ రోజు ఏమీ తినకుండా మనం తినవలసిన తిండి గింజలన్నీ ఇంకో రోజుకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇంకో రోజు ఎక్కువగా బతకచ్చు అన్నట్టు. సరే, అందులోని ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది షట్తిలే ఏకాదశి. పేరులోనే ఉంది. తిలలు అంటే నువ్వులు. అందులో తెల్లవి ఉన్నాయి, నల్లవి ఉన్నాయి. ఈ షట్ తిలలు అంటే తిలల్ని 6 రకాలుగా ఉపయోగించమని చెప్పారు. ఈ ఏకాదశి పర్వం ఒక్కొక్కసారి ధనుర్మాసంలో పడుతూ ఉంటుంది. అందుకనే కొంతమందికి ఈ క్లారిటీ ఉండదు. ధనుర్మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని షట్తిల ఏకాదశి పిలుస్తారని, లేదా కొన్ని సందర్భాల్లో పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి దాన్ని షట్తిల ఏకాదశి అంటారని అంటూ ఉంటారు. ఇది కొంత అప్పుడప్పుడు క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. అయితే ఏమిటి ఈ షట్తిల ఏకాదశి అంటే, ఈ ఏకాదశిల్లో ప్రముఖమైనటువంటి వాటిల్లో పితృదేవతల్ని సైతం సంతృప్తికరంగా చేసి, పుష్యమాసంలో ప్రత్యేకించి ఇది బృహస్పతి, పుష్యమీ నక్షత్ర అధిదేవత బృహస్పతి, దేవతల యొక్క గురువు. ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఎవరైనా సరే ఉద్ధరింపబడతారు. అందుకనే ఈ పితృదేవతల యొక్క ఆశీర్వచనం కోసం భగవంతుడు మనకి కల్పించినటువంటి ఏకాదశుల్లో ఇది ఒకటి. ఎందుకంటే మనం తెలల్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే, మనం ఏదైనా పితృ కార్యక్రమాలు వాటిలోనే ఎక్కువ ఉపయోగిస్తాం. అందులోనూ ఇంకొక మన పూర్వీకుల యొక్క దృక్పథం చూడండి. భోగి పండగ రోజున నువ్వుల నూనె స్నానం చేయమన్నారు. నిజానికి మనకి 12 ఆదిత్యులు ఉన్నారు.
ఒక్కొక్క మాసంలో సూర్యుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అందులోనూ మకర సంక్రమణం చేసేటువంటి రోజు సూర్యుడి పేరు భగుడు అనేటువంటి పేరు. జ్యోతిష్ శాస్త్రంలో పుబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గుని అనేటువంటి నక్షత్రానికి అధిదేవత ఈ భగుడు. ఆ భగుడు అనేటువంటి ఆయన ఆ మకర సంక్రమణం నుండి ఆయన పేరు, సూర్యుడి పేరు అది కాబట్టి ఆయనకి ముందు ఉన్నటువంటి రోజు భోగి అనేటువంటి పేరు మీద మనం చేసుకున్నాం. భగ అనేటువంటి ధాతువు మీద వచ్చింది. అందుకనే భోగి పండుగ రోజు ఏం చేస్తారు, అందరూ కూడా క్షీరాన్నం, కుండల బొమ్మలు వేస్తారు, పాలు ఉడుకుతూ కింద పడుతున్నట్టు. ఇవన్నీ ప్రక్రియలు ఎక్కడొస్తాయి, సూర్యారాధనలో క్షీరాన్నాన్ని వండేటప్పుడు పాలు పొంగిస్తారు మాఘమాసంలో. అందుకనే భగుడి యొక్క ఆరాధనలో కూడా మన గోమయం చేత చేసినటువంటి ఆ పిడకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పాలు పొంగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్లింక్డ్ అన్నమాట. మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం మనుగడ సాధించడానికి ఎలా జీవనాన్ని మార్చుకోవాలి అనే ఒక పెద్ద కాన్సెప్ట్ మన పూర్వీకులు పండగల రూపాల్లో ఇచ్చేశారు. ఇప్పుడు మనం ఈ షటితిల ఏకాదశికి వస్తే ఈ సంక్రమణం దగ్గర నుండి నువ్వులు అనేటువంటివి ఎక్కువ మన జీవితంలో పాత్ర అవుతూ ఉంటాయి. ఉదాహరణకి నువ్వుల నూనె స్నానం చేస్తారు భోగి రోజు నుండి పండగ రోజున. వాటిని నువ్వుల నూనె శరీరానికి పట్టించుకోవడము, నువ్వులను తినడము, అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఉంటే వాతం చేయకుండా ఉండడానికి కూడా ఈ నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాత దోషాలని పోగొడుతుంది, కఫదోషాలను పోగొడుతుంది, శరీరంలో వేడిని వృద్ధి చెందిస్తూ ఉంటాయి నువ్వులు. అందుకని ఈ తెలలు అనేటువంటి వాటిని ఉపయోగించి ఈ హేమంత ఋతువులో మనం అటు పితృదేవతలకి ఇహలోకం పరలోకంలో కూడా మనం మంచిగా ఉండాలి అని మన ఋషులు చెప్పారు. ఈ రోజున నువ్వుల నూనెతో స్నానం చేయమన్నారు, లేదా కనీసం నువ్వులని కొన్ని నీళ్లలో వేసుకుని స్నానం చేయమన్నారు. ఆ తర్వాత నల్లవే. ఆ తర్వాత నువ్వుల్ని ఉడకబెట్టి విష్ణుమూర్తికి నివేదన చేయమన్నారు. నిజానికి పరమేశ్వరుణ్ణే తెల్లతోటి ఎక్కువగా అభిషేకం చేస్తారు. విష్ణుమూర్తిని తెల్లతోటి పూజించేటువంటి ప్రక్రియ చాలా అరుదు, ఇక్కడ చేయమన్నారు. అలాగే ఈ నువ్వులు ఏదైతే ఉన్నాయో ఆ నువ్వులనే వంటలో కూడా ఉపయోగించమన్నారు. అలాగే ఈ రోజు చేసేటువంటి సాయంత్రం పూజలో ఆ నువ్వుల్ని రాశిగా పోసి దాని మీద దీపారాధన చేయమన్నారు. ఇది చాలా దృష్టి దోషాలకి లేదా కొన్ని ప్రయోగాలు చేసినటువంటి దానికి విరుగుడుగా కూడా ఉపయోగపడుతుంది. నువ్వులని కింద దాని మీద చక్కగా ఒక ఆకు లాంటిది వేసి, తమలపాకు లాంటిది వేసి, నువ్వులు పోసి రాశిగాను నువ్వుల నూనెతో చేసేటువంటి దీపారాధన చాలా విశేషంగా ఉంటుంది. బయట తులసి చేసి ఆ రోజు ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ తర్వాత రోజు ఉదయాన్నే పితృదేవతల యొక్క అనుగ్రహం కోసమై, అలాగే ఈ లోకంలో తర్వాత రోజు పారణ చేసేటువంటి విషయంలో ఒక రాగి చెంబులో నువ్వుల్ని నీళ్ళని వేసి ఉదకుంభ దానం చేయమన్నాడు. అలాగే తర్వాత రోజు పారణ టైంలో భోజనం పెడతారు, బ్రహ్మచారి భోజనం పెడతారు. ఆ టైంలో కూడా నువ్వులతో చేసినటువంటి పదార్థాలని పెట్టమన్నారు. ఇలా 6 రకాలుగా నువ్వులు ఉపయోగపడుతున్నాయి కాబట్టి దీన్ని షట్తిల ఏకాదశి అన్నారు. దీనివల్ల ఏమవుతుంది, అటు మనకి ఆరోగ్యం వస్తుంది, నువ్వులను దానం చేయడము, అలాగే ఈ నువ్వుల నూనె ఈ మిశ్రమాలన్నిటిని మనం వాడడం వల్ల అటు మనకి మంచి జరుగుతుంది, అటు మనం దానం చేయడం వల్ల ఇతరులు కూడా ఈ నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే తిల తర్పణాలు హోమాదులు చేయడం వల్ల కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఈ తిలలతోటి ఉండి, అలాగే మన ఋషులు చెప్పారు ఇవన్నీ ఎందుకు, మన వంశంలో వాళ్ళు వీళ్ళందరూ మన వాళ్ళే, పుట్టబోయేటువంటి తరాల వాళ్ళందరూ వాళ్ళు ఎక్కువ కాలం మనుగడ ఉండాలి అనేటువంటి మన కోసం మాత్రమే చెప్పింది. అది ధర్మం కేవలం సనాతనంలోనే చెప్పబడింది. అద్భుతం, అద్భుతం, చాలా విశేషంగా ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా విష్ణుమూర్తికి ఎప్పుడు వినలేదు తెల్లలతో స్వామికి అర్చన చేయటం కానీ నివేదన చేయటం కానీ, ఇది ఎప్పుడు వినలేదు. ఖచ్చితంగా ఈ రకంగా కూడా స్వామికి సేవ చేసుకుని మర్నాడు పారణ సమయం 9:04 వరకు ఉంది కాబట్టి ఆ లోపు మీరు భోజనం చేసేటటువంటి ఏర్పాట్లు చేసుకోండి. ఏకాదశికి ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. మన ఆరోగ్యం కోసం మాత్రమే పెట్టారు, చెప్పారు కదా. అద్భుతమైనటువంటి రోజు అండి. చాలా చక్కగా శాస్త్రం ఎలా చెప్పిందో చాలా బ్యూటిఫుల్ గా మాకు అర్థమయ్యేటట్టు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.